వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ అయిన ఆయన వివిధ దేశాల్లో శిక్షణ పొందేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం చైనా దేశంలో కరాటీలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రభాకర్ నెల్లూరు చెందిన ఓ యువకుడిని కూడా పిలిపించుకొని ఈయన వద్ద కొంత శిక్షణ కూడా నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం మనము చైనాలో శిక్షణ పొందిన కరాటీలో ప్రభాకర్ ఇక్కడే ఉన్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరాటే మాస్టరు ప్రభాకర్ దగ్గర పవన్ కళ్యాణ్ నేర్చుకునేది ఈ విద్య. దీని పేరే వుడెన్ డమ్మీ అంటారు. ఇది చైనాలో ప్రభాకరు సుమారు ఒక ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ శిక్షణ ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి కూడా ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ చెప్పండి, అసలు ఏంటి దీని విషయం ఏంటి? నమస్తే సార్. దీన్ని వించున్ స్టైల్ అంటారండి. వించున్ స్టైల్ ఏంటంటే మెయిన్గా ఈ వుడెన్ డమ్మీ అనేది బాగా ఉపయోగిస్తారు అనమాట. అంటే వుడెన్ డమ్మీ అంటే మెయిన్గా ఇప్పుడు కిట్ బ్యాగ్ ఉంటుందండి. కిట్ బ్యాగ్ అంటే అన్ని మార్షల్ ఆర్ట్ వాళ్ళు తెలుసు, అంటే బ్యాగ్ని కొట్టడం అనమాట. కానీ అలా కాకుండా ఈ వుడెన్ డమ్మీలు ఏంటంటే అంటే ఒక మనిషి హెడ్, చేతులు, కాళ్ళు, బాడీ ఇలా ఒక ఉన్నదాన్ని ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా ఆపుకుంటూ అటాక్ చేయడం అనమాట. స్పీడ్గా ఏంటంటే స్పీడ్ మూమెంట్ కోసం అనమాట. దీన్ని ఏంటంటే వుడెన్ డమ్మీని ఉపయోగిస్తారనమాట. దీన్ని మూకియాంగ్ జంగ్ అంటారు అనమాట. దీనిలో మెయిన్గా చూసుకున్నట్లయితే స్పీడ్ టెక్నిక్స్, ఫైటింగ్లో ఏంటంటే స్పీడ్గా అటాక్ చేయడం, అదేవిధంగా స్పీడ్ అఫెన్స్ చేసినప్పుడు డిఫెన్స్ చేయడం అనే దానికి ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్లో మన ఇండియా సైడ్ ఏంటంటే ఇది మనకు తెలియదు అనమాట. చాలామందికి ఇది నేర్చుకోవాలంటే మనం కంపల్సరీగా చైనాకి వెళ్ళాలి అనమాట. అంటే వేరే కంట్రీకి వెళ్ళి నేర్చుకోవాల్సింది. కాబట్టి నేనేంటంటే దీని మీద ఇంట్రెస్ట్గా, ఎందుకంటే మనకు బ్రూస్లీ తెలుసు, బ్రూస్లీ గారు మార్షల్ ఆర్టిస్ట్, ఆయన గురువు గారు ఐపీ మ్యాను. వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఈ వుడెన్ డమ్మీలో నేర్చుకోవడం జరిగింది అనమాట. ఫాస్ట్గా అటాక్ చేయడం, స్పీడ్గా మూమెంట్స్ చేయడం. అక్కడి నుంచి ఏంటంటే ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిందన్నమాట. ఈ వుడెన్ డమ్మీని బాగా నేర్చుకోవాలని ఇప్పుడు మన భారతదేశంలో కూడా బాగా ఇంట్రెస్ట్ అవుతున్నారు అనమాట. అందుకే నా దగ్గరికి వచ్చి దీన్ని ఏంటంటే చాలామంది తర్ఫీదు అవుతున్నారు అనమాట. దానిలో బాగా నేను నేర్పించే వీడియోలు, ఫొటోస్ అన్నీ కూడా ఏంటంటే వైరల్ అయినాయండి ప్రపంచం మొత్తం. ఆ విధంగా ఏంటంటే ఈ వీడియోలు ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూడడం జరిగిందనమాట. ఆయన చూసి ఏంటంటే అది ఈ కొత్త స్టైల్లో నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మార్షల్ ఆర్టిస్ట్, ఆయన బ్లాక్ బెల్ట్, ఒక మార్షల్ ఆర్ట్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి అనమాట ఆయన. అందుకే ఆయన సినిమాల్లో కూడా మార్షల్ ఆర్ట్ అనేది బాగా ప్రత్యేకంగా చూపిస్తారనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఆయన నన్ను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. నాకు నేర్పిస్తారా అని అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను ఏంటంటే ఓకే నేర్పిస్తాను, ఎందుకంటే నేను ఒక మార్షల్ ఆర్ట్ మాస్టర్ కాబట్టి అందరికి నేర్పించాలని దోహదపడతాను అనమాట. దానిలో భాగం ఏంటంటే అంటే ఒక పవర్ స్టార్ రేంజ్ వాళ్ళు మన ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని అడిగినప్పుడు నేను ఓకే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మార్షల్ ఆర్ట్ని నేర్పడం జరిగిందనమాట. ఈ వుడెన్ డమ్మీలో నేర్చుకోవడానికి ఆయన ఎంతో శ్రద్ధగా, అంటే ఆయన ఏం చెప్తారంటే మెయిన్గా చూసినట్లయితే నిత్యం అంటే ఆయన రకరకాల స్టైల్స్ రకరకాలుగా కొన్ని కొన్ని సంవత్సరాలుగా నేర్చుకోవడం జరిగింది ఈ మార్షల్ ఆర్ట్ అనమాట. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అంటే నేర్చుకున్న టెక్నిక్స్. ఆయన చిన్నప్పటి నుంచే అసలు మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి పెట్టి నేర్చుకున్నాడు కదా. మీరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు ఆయన దగ్గర? ఏంటంటే మ్యాక్సిమం ఆయన ఏంటంటే ఆయనకున్న స్కెడ్యూల్ ప్రకారం ఆయన పార్టీ విషయంలో కానీ సినిమాల్లో కానీ బిజీగా ఉంటారు. కాబట్టి ఆయన ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈ స్టైల్లో నాకు చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ నేర్పించండి అని అడిగడం జరిగింది. దానిలో భాగం ఏంటంటే నేను ఆయన ఇంకా ఫర్దర్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఆయనకు ఉన్న స్కెడ్యూల్ ఏంటంటే ఆయన కొంచెం టెక్నిక్స్ ఇంకా ముందుకి ఏంటంటే మొత్తం నేర్చుకుంటానని చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఏంటంటే దీనిలో ఒక బేసిక్ నుంచి మీడియం లెవెల్ నేర్పడం జరిగిందనమాట. కొన్ని అంతే ఎక్కువసేపు నేర్పించడే. దానిలో భాగంగా ఆయన నేర్చుకునే విధానం కానివ్వండి, ఆయన ఉన్న నడవడిక అన్ని విధాలుగా ఏంటంటే ఒక కొత్త విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటారో ఆ విధంగా ఆయన ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగింది సార్. ఏమైనా సినిమాల్లో కూడా ఈ స్టైల్ ఏమైనా ఫైటింగ్స్ ఏమైనా పెట్టారా? ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన నేర్చుకునే విద్యని కంపల్సరీగా అందరికి చూపించాలని చూస్తారనమాట. దానిలో భాగం ఏంటంటే ఆయన ఈ నేర్చుకునే విద్యను ఏంటంటే ఫిలింలో డెఫినెట్గా పెడుతున్నారనమాట. పెట్టారు కూడా కొన్ని టెక్నిక్స్. దానిలో భాగంగా ఏంటంటే మొన్న మధ్య మళ్ళీ ఒక హరిహర్ వీర మళ్ళీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మమ్మల్ని. ఎందుకంటే ఆయన ఏ ఫిలిం తీసినా కానీ ఏంటంటే ఆయన కొత్తగా చూపించాలని ట్రై చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఫిలిమ్స్లో ఒక డూప్గా కాకుండా న్యాచురల్గా రియల్గా కొత్తదనంగా చూపించాలనే భాగంగా ఏంటంటే ఆయన
డెఫినెట్గా ఏంటంటే ఫైట్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూపించే విధానం ఏంటంటే అందరూ ఫైట్ మాస్టర్స్ లాగా కాకుండా డిఫరెంట్గా చూపించాలని మాలాంటి మాస్టర్స్ని బెస్ట్ మాస్టర్ ఇన్వైట్ చేసి ఆ ఫైట్ మాస్టర్తో పాటు కలిపి ఆయన ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ టెక్నిక్ని న్యాచురల్గా అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి, పవర్ఫుల్గా ఒక మార్షల్ ఆర్టిస్ట్గా చూపించాలనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే రకరకాల టెక్నిక్స్, వెపన్స్, ఇలాంటి వుడెన్ డమ్మీస్ ఇలా కొత్తగా నేర్చుకొని దాన్ని అప్లై చేసి ఆయన చూపించడం జరిగిందండి. ఇప్పుడు ఒక్కసారి మీరు స్పీడ్గా వుడెన్ డమ్మీ మీద ఒక్కసారి స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి, ఎలా ఉంటారు? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఒకటి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మామూలుగా ఇలా ఇది చేసినప్పుడు ఇరిగిపోతాయి కదా, హ్యాండ్స్ ఎలా ఉండాలంటారు మామూలుగా? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మనం ఫస్ట్ రోజు చేసినప్పుడు మనకి హ్యాండ్స్ అంతా బాగా ఉప్పుగా గట్టిగా తగులుతాయి సార్. కానీ మనం దినదినం ప్రాక్టీస్ చేసే కొద్దీ మన చేతులు కూడా ఈ ఒక వుడ్ లాగా తయారైపోతాయండి. ఎందుకంటే ఇది మెయిన్గా వుడ్తో తయారు చేస్తారు. ఫస్ట్ రోజు చేసినప్పుడు ఇలా మన చేతులంతా కమిలిపోవడం ఇలాంటివి జరుగుతాయండి. కానీ రోజు కొట్టిన తర్వాత మన చేతులే ఒక వుడ్ లాగా మారిపోతాయండి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇది చేసిన ఏమైనా పారితోషికం, ఏమైనా బహుమానంగా ఏమైనా అందజేశారా? ఆయన ఏంటంటే మెయిన్గా ఈ నేర్పించినప్పుడు అంటే పారితోషికంగానే కాకుండా ఆయన నేర్పించిన దాని టెక్నిక్ ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలాంటి మాస్టర్స్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ₹1,00,000 గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఈ మధ్యన ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో కలిసారా? అవునండి, ఈ మధ్య ఏంటంటే హరిహర వీరమల్లు షూటింగ్ ఫైటింగ్ అప్పుడు ఇన్వైట్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఏంటంటే మేము వెళ్ళి కొన్ని టెక్నిక్స్ ఆయనకి నేర్పించే అంటే ఆ ఫిలింలో మొత్తం ఆయుధాలకు సంబంధించినవి కానీ హరిహర వీరమల్లు అంటే మెయిన్గా మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది అనమాట. బాగా ట్రెడిషనల్ లెవెల్లో ఫైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెపన్ సంబంధించినవి కానీ అంటే రాజులకు సంబంధించిన కత్తులతో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని టెక్నిక్స్ మేము నేర్పించి ఆ ఫిలింలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీగా ఉంటారు. ఏ టైంలో ఆయన మామూలుగా వ్యాయామం ఈ ప్రాక్టీస్ చేస్తారు? అదేవిధంగా మీరు అంటే చాలా దగ్గరకు ఉన్నారు కదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఆయన చూసినట్లయితే ఆయన మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటారండి. టైం మెయింటైన్ చేస్తారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. అదేవిధంగా ఆయన ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఈ బ్రీత్ ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఈ మార్షల్ ఆర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. కాబట్టి ఎంత టెన్షన్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కానీ ఏంటంటే ఆయన అనుకున్న విధంగా ఆయన కొంచెం ఇంప్రూవ్ అయ్యే విధంగా ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఉన్న దైనందిక జీవితంలో ఇలాంటి మార్షల్ ఆర్ట్ ఇంకా అంటే ట్రైనింగ్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా దీనికోసం కొంచెం టైం కేటాయించి శిక్షణ తీసుకుంటూ షూటింగ్స్ అదేవిధంగా ఆయన పార్టీ విషయాలుగా అన్నీ కూడా ఆయన చూసుకుంటూ జరుగుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చూడడానికి చాలా సన్నగా బలహీనంగా కనిపిస్తారు, బాగా స్ట్రాంగ్గా. ఎస్ అండి, ఆయన చూడడానికి ఇలా స్ట్రాంగ్ ఉంటారు కానీ ఆయన పవర్ఫుల్ వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ కూడా అంత పవర్గా చేస్తారనమాట. ఆయన ఏంటంటే ఆయన ఫిజికల్ అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఫిజికల్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటారనమాట. ఆయన అందరూ తెలుసు బుక్స్ ఎక్కువ చదువుతారని, అదేవిధంగా ఎక్కువ వ్యాయామం కూడా చేస్తారండి. ఆయన జీవితంలో ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక భాగం కాబట్టి ఆయన కంపల్సరీగా ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి మార్షల్ ఆర్ట్స్ని. మామూలుగా ఏంటంటే 17, 18, 25 సంవత్సరాల లోపు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, తర్వాత ప్రతి ఒక్కరూ వదిలేస్తుంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ కనీసం వారంలో 2 రోజులు కానీ 3 రోజులు ప్రాక్టీస్ చేస్తారంటారు, అలా చేస్తూ ఉంటారా? అవునండి, ఇప్పుడు చాలామంది చెప్తారండి మార్షల్ ఆర్ట్స్ అనేది యువకులే చేయాలి, చిన్నపిల్లలే చేయాలని అనుకుంటారనమాట. కానీ మార్షల్ ఆర్టిస్ట్కే తెలుస్తుందండి. ఎందుకంటే మనం ప్రతిరోజు మనం తింటుంటాం కదా, దాన్ని మనం సరైన అరుగుదల కానీ ఇలాంటివి జరగాలంటే మనం కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. వారానికి ప్రతిరోజు కాపినా కానీ వారంలో 4 రోజులు 3 రోజులు కంపల్సరీ వ్యాయామం అని చేస్తే, వ్యాయామం అంటే ఇప్పుడు ఓన్లీ మార్షల్ ఆర్టే కాదు, యోగా కానీ గేమ్స్ కానీ ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఆయన కంపల్సరీ ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే ఆయనకి బాగా ఇష్టమైంది కాబట్టి ఆయన ఏంటంటే కుదిరిన టైంలో ఏంటంటే వీక్లీలో ప్రాక్టీస్ చేస్తుంటారు. అదేవిధంగా ఆయన చేసే జాగింగ్ కానీ రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ చేస్తారండి ఆయన. మార్షల్ ఆర్ట్స్కి వయసుతో పని లేదంటారా?
అవునండి, మార్షల్ ఆర్ట్ చేయడానికి ఏ వయసుతో పని లేదు. కానీ ఒక మంచి గురువు దగ్గర అంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఉత్తమం. ఎందుకంటే చిన్నపిల్లలు చేసినట్టు పెద్దవాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ ఏజ్కి సంబంధించినవి ఇటువంటి బ్రీత్ ఎక్సర్సైజులు కానీ, అంటే ఏ విధంగా వాళ్ళు కొంచెం అంటే ఇంకొంచెం స్టామినా పెరగడానికి కానీ, అంటే మెంటల్ స్ట్రెంగ్స్ రిలీఫ్ అవ్వడానికి కానీ, స్ట్రెస్కి కంట్రోల్ చేయడానికి. అంటే ఇప్పుడు నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఒక షోకేజ్ బొమ్మల్లాగా తయారవుతున్నారు అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎన్నో రకరకాల జబ్బులు రావడం జరుగుతూ ఉంది. కానీ ఏ ఏజ్ తగ్గట్టు వాళ్ళు చేయదగిన ఎక్సర్సైజులు మార్షల్ ఆర్ట్లోనే చాలా ఉన్నాయండి. మార్షల్ ఆర్ట్ అంటే చాలామంది ఏమంటారు ఓన్లీ కొట్టుకోవడం అనుకుంటారు. కానీ దీనిలో సంబంధించిన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విధాలుగా మనం ట్రైనింగ్ అవ్వడానికి, అంటే ఏజ్ తగ్గట్టు మా దగ్గరకు వస్తారండి. రకరకాల ఏజ్ వాళ్ళు కూడా వస్తారన్నమాట. పెద్ద 60 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజులు నేర్పించడం జరుగుతుందండి. ఇప్పుడు మొత్తం మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమందికి నేర్పిస్తున్నారు మీరు? ప్రస్తుతానికి నేనైతే ఒక 30-40 మెంబర్స్ నేర్పిస్తున్నాను అండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఏంటంటే చాలామంది కొంచెం అందరూ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిందండి. ఎందుకంటే మంచి ఫుడ్ తినాలి అనే కాన్సెప్టే పెరిగిందే కానీ అసలు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే, మెంటల్గా ఫిట్గా ఉంటే ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా అవసరం అండి. ఈ ఎక్సర్సైజు ఉండడం వల్ల ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఎటువంటి రుగ్మతలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఫుడ్ కావాలి, ప్లస్ దాని తగ్గట్టు మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా మన దైనందిక జీవితంలో అలవాటు చేసుకోగలిగితే ప్రతి ఏజ్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉంటారండి. అంటే ప్రధానంగా దీని గురించి చెప్పారు. అదేవిధంగా చైనాలో కత్తిస్వామి, నాన్చౌక్ అలాంటి మీరు శిక్షణ పొందినన్ని ఒకసారి చూపిస్తారా? ఓకే సార్. నేను ముఖ్యంగా ఏంటంటే 34 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నానండి. దానిలో బాగా ఏంటంటే ఫాస్టెస్ట్గా వాల్నట్ బ్రేక్ చేయడం 1 మినిట్లో. అదేవిధంగా ఒక పొట్ట పైన పుచ్చకాయ పెట్టి సమ్రైజ్ వాడ్తో ఫాస్ట్గా బ్రేక్ చేయడం. అంటే ఇది ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు అమెరికా వాళ్ళ పేరు మీద, అమెరికా ఉన్న దాన్ని ఏంటంటే వాళ్ళు జపాన్ వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. జపాన్ వాళ్ళ పేరున్న దాన్ని నేను సమ్రైజ్ వాడిది నేను బ్రేక్ చేశాను అనమాట. సేమ్ అదేవిధంగా ఏంటంటే కోకోనట్స్ ఏంటంటే ఒక బ్లైండ్గా అంటే కళ్ళకు గంతలు కట్టుకొని చుట్టూ ఒక మనిషి చుట్టూరు కోకోనట్స్ పెట్టి బ్రేక్ చేయడం అనమాట. అదేవిధంగా ఏంటంటే ఫాస్టెస్ట్గా కిక్స్ చేయడం కానివ్వండి, నీ కిక్స్ చేయడం కానివ్వండి, ఇలాగా ఏంటంటే రకరకాల ఈవెంట్స్. అంటే మార్షల్ ఆర్టిస్ట్ ఏంటంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాలని ఒక ఉంటుందన్నమాట, ఒక ఆశ. అంటే ప్రపంచంలోకే ఒక గొప్ప అచీవ్మెంట్ అనమాట అది. దానిలో ప్రయత్నం కానీ ఏంటంటే 1 రికార్డు 2 రికార్డులు రావడమే చాలా గొప్ప విషయం అనమాట. దాంట్లో బాగా ఏంటంటే నేను 34 టైమ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కలిగి ఉన్నాను. అదేవిధంగా నేనే కాకుండా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఒక 10 మంది చేత వాళ్ళు రికార్డ్స్ చేయించాను అనమాట. అంటే ఫాస్ట్గా వాటర్ మిలన్ తలతో బ్రేక్ చేయడం, వాల్నట్ తలతో బ్రేక్ చేయడం, అదేవిధంగా నాన్ చాక్తో ఫాస్ట్గా తిప్పడం, అదేవిధంగా రకరకాల ఈవెంట్స్ అనమాట, కిక్స్. అంటే నేనే కాకుండా నా తరపున మా స్టూడెంట్స్ చేత కూడా చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ ఏంటంటే రకరకాల, అంటే మేము చూడడానికి ఏంటంటే ఐస్బర్గ్ మనకి చూడడానికి కొంచెం ఇంకా పైన కనబడుతుంది, కింద చాలా బేస్ చాలా ఉన్నట్టు. ఇవన్నీ రికార్డ్స్ చేయడానికి ఎంతో కష్టపడ్డాం అనమాట. ఎన్నో రోజులు కష్టపడి ఎంతో శ్రమతో ఇవన్నీ చేయడం జరిగిందండి. మెయిన్గా చూసినట్లయితే ఈ మార్షల్ ఆర్ట్స్ ఈ రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేటి కాలంలో అందరినీ అవగాహన తీసుకురావాలి. ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అందరూ హెల్తీగా ఉండాలంటే, ఎటువంటి జబ్బులు లేకుండా, వాళ్ళ దైనందిక జీవితంలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళ జీవితం సక్రమంగా అంటే ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ జీవితంలో ఏంటంటే ఈ చెడు పరంగా వెళ్ళరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్ట్రెస్కి గురవులు, సూసైడ్ ఇలాంటి అటెంప్ట్స్ కానీ ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలాంటి మంచి నావిగేషన్ అనేది అలవాటు చేసుకోగలిగితే వాళ్ళ ఫ్యూచర్ ఎంతో బాగుంటుంది అనమాట. అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అదేవిధంగా మానసికంగా పరంగా బాగుంటుంది. కాబట్టి ఇన్ని రికార్డ్స్ చేయడం మేము ప్రపంచానికి, అదే మన భారతీయులకి, మన నెల్లూరు వీళ్ళకి చెప్పడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ అవగాహన కలిగి అవేర్నెస్తో ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన తీసుకొచ్చి, అంటే ఈ మొన్న మధ్య మనం చూసినట్లు కరోనా వైరస్ చూసుకున్నట్లయితే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ పడడం జరిగిందనమాట. శ్వాసకోశ వ్యాధులు, రకరకాల జబ్బులు వాళ్ళు వీక్ అవ్వడం జరిగింది. కానీ ఈ మార్షల్ ఆర్ట్ చేసిన వాళ్ళు నా దగ్గర చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తారు, ఆడవాళ్ళు అందరూ వస్తారని. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వచ్చిన కొద్ది రోజులు కొంచెం కష్టపడతారనమాట. దాని తర్వాత వాళ్ళు ఎంత బాగా బాడీ యాక్టివ్గా ఉండడం కానీ, మెంటల్గా కానీ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకోవడం కానీ అన్ని విధాలుగా బాగుందని చెప్పడం జరిగిందండి చాలామంది. అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక చిన్నపిల్లలు నేర్చుకోవాలని, లేదా మగవాళ్ళు నేర్చుకోవాలి, ఆడవాళ్ళు నేర్చుకోకూడదు అని ఏమి లేదండి. ఏ వయసులో వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని ఫుడ్ ఇవన్నీ పాటిస్తూ వాళ్ళు కానీ ఇలాంటివి కానీ వాళ్ళ జీవితంలో అలవాటు చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ అనేది బాగా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇది పరిస్థితి. చైనాలో ప్రత్యేక కరాటే శిక్షణ పొందిన ప్రభాకర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ఆయన
కొన్ని ఆయుధాలతో టెక్నికల్ విద్యను కూడా కొద్ది రోజులు ప్రభాకర్ దగ్గర నేర్చుకున్నట్లు ప్రభాకర్ చెప్తున్నారు. అయితే కరాటే ఈ విద్య ప్రతి యువతీ యువకులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫిట్నెస్తో పాటు భవిష్యత్తులో వాళ్లకు ఆత్మరక్షణగా ఉంటుందని కూడా కరాటే మాస్టర్ ప్రభాకర్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.